రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే. స్వదేశం కన్నా విదేశాల్లోనే పిల్లల్ని కంటే అక్కడ సిటిజన్షిప్ అనేది వస్తుంది అని చెప్పేసి ఇంచుమించుగా భారతీయులు కానీ ఇతర దేశస్తులు కానీ ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోన దాదాపు 600 మందికి పైగా గర్భిణీలకి వీసాల్ని రద్దు చేసిందంట యుఎస్ గవర్నమెంట్. సో ఇది ఒకసారి మనం తెలుసుకుందాము. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది. దీని మీద అనాలిసిస్ ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే. సార్, రెగ్యులర్గా మనం రొటీన్గా చర్చించే అంశమే జాబులు ఒక పక్కనైతే, స్టడీస్ ఒక పక్కనైతే, ఈ పెళ్ళిళ్ళు చేసుకోవడము, ఈ అక్కడ పిల్లల్ని కనడం అనేది కూడా ఒక పెద్ద కాన్సెప్ట్ అయిపోయింది. సో మీరేమంటారు? ఇప్పుడు దాదాపుగా 600 మంది గర్భిణీ స్త్రీల వీసాలో రిజెక్షన్. అంటే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత జనవరి 2025లో ఆయన అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన అంతకుముందు ఎలక్షన్లో ఇచ్చిన హామీ ప్రకారం ఫస్ట్ ఆయన తీసుకున్న అంశం ఏంటంటే ఈ ఇమ్మిగ్రేషన్లో బ్రాడ్గా 2 ఉంటాయి. ఒకటి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్, రెండోది లీగల్ ఇమ్మిగ్రేషన్. ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ ఏంటంటే సరైన డాక్యుమెంట్స్ లేకుండా ఎక్కడో బార్డర్లలో నుంచి అమెరికాలోకి వెళ్ళిపోవడం. సో ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని చాలామందిని డిపోర్ట్ చేశాడు బలవంతంగా. మన వాళ్ళని కూడా సంఖ్యలు వేసుకొని మరీ ప్రత్యేక ఫ్లైట్లలో తీసుకొచ్చి చండీగఢ్, పంజాబ్లో దించేసి వెళ్ళిపోయారు. ఇది ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ కెనడాలో కూడా జరుగుతుంది. దాదాపు 3000 మంది ఇండియన్స్ని కెనడా నుంచి కూడా డిపోర్ట్ చేశారు. సో అంటే ట్రంప్ చూపించిన దారిలోనే ఇప్పుడు అనేక యూరోపియన్ దేశాలు కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం. మొన్ననే చైనాలో కూడా మనం చెప్పుకున్నాం. దాదాపు 60,000 మంది ఒకే రోజు స్పెయిన్లోకి, మొరాకోలో నుంచి ఎంటర్ అయ్యారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైసిస్ అనమాట. అమెరికాకు కూడా అది నిజంగా కూడా అమెరికన్స్కి అది పెద్ద తలనొప్పిగానే మారిపోయింది. ఎందుకంటే ఇటు లాటిన్ అమెరికా దేశాలు అమెరికాకు ఆనుకొని ఉంటాయి. సౌత్ అమెరికా, నార్త్ అమెరికా అంటారు. సో సౌత్ అమెరికన్ దేశాలు, క్యూబా లాంటి దేశాలు, ఇటు ఆఫ్రికన్ దేశాల నుంచి కూడా విపరీతంగా వలసలు వస్తున్నారు. ఇక సౌత్ ఈస్ట్ ఏషియా, ఇండియా, చైనా, ఈ దేశాల నుంచి కూడా విపరీతంగా వెళ్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఒకటి లైవ్లీహుడ్ ఇష్యూస్. ఎందుకంటే అక్కడ వీళ్ళే వెళ్ళిపోయి వీళ్ళే వ్యాపారాలు చేస్తారు. వాళ్ళ దగ్గర పని చేయించుకున్న వాళ్ళు మళ్ళీ ఇండియా రెస్టారెంట్లో ఇండియన్స్నే పని చేయించుకుంటారు. వాళ్ళ వైట్స్ని చేయించుకోరు. ఎందుకంటే వాళ్ళతో తలనొప్పులు ఉంటాయి. పేమెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇక్కడికైతే వీళ్ళైతే తక్కువకి ఇచ్చినా పర్లేదు, కష్టపడి పనిచేస్తారు, ఇవన్నీ ఉంటాయి. సో దానివల్ల అక్కడ ఉద్యోగాలు ప్రాబ్లం అవుతుంది. వాళ్ళకి సరైన వసతులు ఉండవు. రెండోది అక్కడ హౌసింగ్ ప్రాబ్లం కూడా చాలా దేశాల్లో మన వాళ్ళు వెళ్ళి హౌసింగ్ ఇష్యూని పెంచేస్తారు. రెంట్లు ఇవన్నీ పెరిగిపోతాయి. సో ఇలాగ వాళ్ళ లోకల్స్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దాన్ని అడ్రస్ చేయడం వల్లనే ట్రంప్ గెలిచాడు కూడా. ఎందుకంటే అమెరికన్ సపోర్టు, అమెరికాలో ఉన్న సమస్యలకు ప్రధాన కారణం ఇదే అని చూపించడం ద్వారా ట్రంప్ గెలవడానికి అదొక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్స్. సో ఇప్పుడు అది వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇప్పటి వరకు చాలామందిని ఇమ్మిగ్రెంట్స్ని పంపించడం, ఇమ్మిగ్రేషన్ లాస్ని, వీసా లాస్ని స్ట్రిక్ట్ చేయడం, H1B వీసాలు ఇవన్నీ కూడా మనం చూసాము. అలాగే విద్యార్థి వీసాలను తగ్గించేయడం. దాని మీద కూడా మొన్ననే మనం ఒక టాపిక్ చెప్పుకున్నాం. విద్యార్థి వీసాలు దాదాపు 62% ఇండియన్ విద్యార్థులకు వీసాలు అనేవి తగ్గిపోయినాయి ఈసారి. అదే చైనాకైతే 34% తగ్గింది. ఇండియన్ వీసాలు బాగా తగ్గిపోయినాయి విద్యార్థులకు కూడా. ఇక మీద మన విద్యార్థులు ప్రతిదానికి అమెరికాలో చదువుకోవడం అనేది సాధ్యం కాదు. స్ట్రిక్ట్గా చేస్తారు. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఓవరాల్గా 175,000 వీసాలను రద్దు చేశారు. అంటే వీసాలని స్ట్రిక్ట్ చేయడం వేరు, కొత్త వీసాలని కట్ చేయడం వేరు, ఉన్న వీసాలను రద్దు చేయడం వేరు. ఇప్పుడు మన టాపిక్ ఉన్న వీసాలను రద్దు చేయడం. సో ఈ ఉన్న వీసాలని 175,000 మందికి రద్దు చేసింది ఎప్పుడు ట్రంప్ వచ్చిన ఈ 1.5 ఇయర్లో. సో ఎందుకు జనరల్గా రద్దు చేస్తారంటే, ఒకటి క్రైము, వీళ్ళు మన వీసా తీసుకొని అక్కడ ఏదైనా క్రైమ్ చేస్తే, రెండు వీసా ఒక పర్పస్లో తీసుకొని ఇంకొక పర్పస్లో అక్కడ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ టూర్కి వెళ్తున్నామని వీసా తీసుకుంటాం, టూర్కి వెళ్ళకుండా అక్కడ పోయి ఏదో దాంట్లో జాబ్లో జాయిన్ అయిపోవడం, లేదు నేను చదువుకుంటానని వీసా తీసుకుంటాం, యూనివర్సిటీలో చేరి బయట జాబులు చేరడం, ఇలాగా ఏమన్నా చేస్తున్నప్పుడు ఆ వీసాలను రద్దు చేస్తారు. అలాగా 175,000 మంది వీసాలు రద్దు చేస్తారు. ఇప్పుడు కొత్తగా 600 మందికి గర్భిణీ స్త్రీలకి, ఎందుకంటే ప్రతి విషయాన్ని అతను నరుక్కుంటూ వస్తున్నాడు, కట్ చేసుకుంటా. ఇప్పుడు గర్భిణీ స్త్రీల విషయం ఏంటంటే మన అందరికీ తెలుసు, మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది
కరెక్ట్గా ప్రెగ్నెంట్ టైంకి అక్కడికి వెళ్తారు. ఎందుకంటే అక్కడ ఒక రూల్ ఉంది, బర్త్ సిటిజన్షిప్ అనే రూల్ ఉంది. అక్కడ పుట్టిన పిల్లలకి నేచురల్గా సిటిజన్షిప్ వచ్చేస్తుంది. కాబట్టి అక్కడ పోయి కనేసేయడం, ఇక్కడ ఉండడం, అక్కడ పోయి కనేసేయడం. ఇక్కడ ఎందుకంటే అక్కడే ప్రెగ్నెంట్గా ఉంటే మెడికల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఉండి చివరిలో వెళ్ళిపోయి అక్కడ కనేస్తే మెడికల్ కాస్ట్ పెద్దగా ఉండదు, ప్లస్ సిటిజన్షిప్ పిల్లలకు నేచురల్గా వచ్చేస్తుంది అనే ఒక ఇది పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో ట్రంప్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 14,419 అది 14419 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నెంబరు అది తీసుకొచ్చాడు. దాంతోపాటు బర్త్ టూరిజం ప్రివెన్షన్ టాస్క్ ఫోర్స్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కింద పనిచేస్తుంది. ఈ టాస్క్ ఫోర్స్ ఏం చేస్తుందంటే ఇలాగా ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్